మహారథి కర్ణుడు పాండవుల జ్యేష్ఠ సోదరుడు. తనకి విలువిద్య నేర్పించమని ద్రోణాచార్యుడి దగ్గరకు వెళితే బ్రాహ్మణులకు క్షేత్రులకు తప్ప సూతపుత్రుడికి నేర్పమని అవమానిస్తాడు. అప్పటికే ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు అర్జునుడు. అర్జునుడి కంటే గొప్ప ధనుదారిని అవుతానని పతినపూని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అలా అర్జునుడిపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. కాబట్టి తల్లి కుంతీమాత వచ్చి అడిగినా అర్జునుడిని తప్ప తక్కిన పాండవులను చంపను అని మాట ఇస్తాడే కాని వారు వైపు వస్తానని అంగీకరించడు. తనని అంగరాజుగా పట్టాభిషిక్తుని చేసిన దుర్యోధనుడి తరపున పోరాడిన కర్ణుడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు. మరణించిన తర్వాత కర్ణుడి ఆత్మ పాండవులను కలవాడని వచ్చింది. వస్తే ఎందుకలా వచ్చిందో ఎవరు రప్పించారో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కౌరవ పాండవ యోధులు ఒకరికి మించి ఒకరు శక్తివంతమైన యోధులు. కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇలా ఒక్కొక్కరు పాండవ సైన్యాన్ని సమ్మేళనంగా నాశనం చేసే శక్తి సామర్థ్యం గల యోధులు. కానీ అధర్మం తరపున పోరాడిన కారణంగా అపజయం పొందారు. యుద్ధంలో మరణించిన కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు మహావీరులు ఆత్మరూపంలో పాండవులను కలవటానికి ఎందుకు వచ్చారు? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 16 సంవత్సరాల తర్వాత గాంధారీదేవి, కుంతీదేవి, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి సన్యాసం స్వీకరించి అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అదే సమయంలో పాండవులు తమ తల్లి కుంతీదేవి గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడు తల్లి కుంతీదేవి సందర్శనార్థం ఆశ్రమానికి వస్తారు. ఆ సమయంలో మహర్షి వేదవ్యాసుడు కొందరితో మాట్లాడుతూ ఉంటాడు. వేదవ్యాసుడు, గాంధారి, కుంతీదేవి వీళ్ళందరూ ఒకే చోట కూర్చొని కావ్యాల గురించి చర్చిస్తూ ఉంటారు. అప్పుడు వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటారు: మీరు మీ మనసులో దేని గురించి చింతిస్తున్నారో నాకు తెలుసు. మీరు నిరంతరం మరణించిన పుత్రుల గురించి తలుచుకొని శోకిస్తూ ఉన్నారు. అలాగే గాంధారీమాత, కుంతీదేవి వీళ్ల మనసులో ఏమనుకుంటారు నాకు బాగా తెలుసు. శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర కూడా ఆమె కుమారుడు చిన్న వయసులో మరణించినందున ఆమె ఎంత వేదన పడుతుందో కూడా తెలుసు. ఆ సమస్యలను దూరం చేయడానికే వచ్చాం. మీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు వేదవ్యాసుడిని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, దుర్యోధని అహంకారం, మూర్ఖత్వం వల్ల చాలా మంది యోధులు యుద్ధంలో మరణించారు. వేరే దేశపు రాజులు కూడా దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చి యుద్ధంలో మరణించారు. ఆ మరణించిన యోధులు గుర్తుకు వస్తే ఎంతో వేదన కలుగుతుంది. ఈ మాటలు విన్న గాంధారి వేదవ్యాసునితో ఇలా అంటాడు: గురువర్యా, నా పుత్రుడు మరణించి 16 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ నా భర్త, పిల్లలను ఊహించుకొని విలపిస్తూనే ఉన్నాను. మీరు మహర్షి, మీరు తలుచుకుంటే తపశ్శక్తితో లోకాన్ని కూడా సృష్టించగల సమర్థులు. మీరు ఒక్కసారి మా పుత్రులకు ధృతరాష్ట్రుడిని కలిసేలా చేయండి. నాకొకసారి చూపించండి. మీలాంటి మహర్షులకు కష్టమేమీ కాదు. మా అభీష్టం నెరవేర్చి మా శోకాన్ని తీర్చండి అని వేడుకుంటుంది. అక్కడే ఉన్న సుభద్ర తన కొడుకు అభిమన్యుడి మరణాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఉంటుంది. మహర్షి వేదవ్యాసుడు కుంతీదేవి వైపు చూసి, మీ మనసులో కూడా ఏముందో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి బోరున విలపిస్తూ కర్ణుడి యొక్క త్యాగాన్ని తలుచుకుంటుంది. కర్ణుడు పుట్టిన తర్వాత ఎలా నదిలో వదిలేసిందో గుర్తు తెచ్చుకుంటుంది. అలా అడవిలో వదిలేసిన శిశువు మహాయోధుడిగా మారి తన కళ్ళ ముందుకు వచ్చినా నా పుత్రుడిగా స్వీకరించలేకపోయాను. కర్ణుడిని సూతపుత్రుడు అని అందరూ అవమానిస్తున్నా నేనేమీ చేయలేకపోయాను అని ఏడుస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు, మీరెవరూ దుఃఖించకండి. ఈరోజు రాత్రి నా తపోశక్తితో మీకు, మీ పుత్రులందరికీ మరియు యుద్ధంలో మరణించిన యోధులందరినీ కలిసేలా చేస్తాను అని చెబుతాడు. మహర్షి మాటలు విన్న అందరూ ఎంతో సంతోషిస్తారు. రాత్రి కాగానే మహర్షి చెప్పినట్టుగా అందరూ నదీ తీరాన ఉంటారు. అప్పుడు మహర్షి నీళ్లలోకి ప్రవేశించి కౌరవులు మరియు పాండవుల పక్షాన పోరాడి మరణించిన యోధులందరినీ ఆవాహనం చేస్తాడు. మొదట పుత్రులతో పాటు ద్రుపదుడు నీళ్లలో నుండి బయటకు వస్తాడు. ద్రౌపది యొక్క 5 కుమారులు అభిమన్యుడు మరియు ఘటోత్కచుడు నీటిలో నుండి ప్రత్యక్షమవుతారు. తర్వాత కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కౌరవ యోధులందరూ ప్రత్యక్షమవుతారు. కర్ణుడు కుమారుడైన వశీలుడు అందరి యోధులతో పాటు ప్రత్యక్షమవుతారు. లక్ష్మణ కుమారుడు దృశ్యద్యుమ్నుడు, శిఖండి కుమారుడు కూడా ప్రత్యక్షమవుతారు. తర్వాత సుందత్తుడు అందరి యోధులతో పాటు ప్రత్యక్షమవుతాడు. పాండవులు తమ జ్యేష్ఠ సోదరుడైన కర్ణుడిని చూసి బోరున విలపిస్తారు. ఎందుకంటే అతడు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడూ అతని దగ్గరకు కూడా వీరు వెళ్ళలేదు. వారితో సమానంగా చూడలేదు. సూతపుత్రుడు అంటూ అవమానించాడు. ఆ శోకం తర్వాత వారి దుఃఖం అంతా ఆవిరైపోతుంది. పాండవులు కర్ణుడిని వారి జ్యేష్ఠ సోదరుడిగా స్వీకరించి అతని మీద ప్రేమను చూపిస్తారు. తర్వాత ద్రౌపది ఆమె 5 కొడుకులను చూసి ఆనందపడుతుంది. యోధులందరూ ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకొని ఆనందపడతారు. వారి మధ్య ఉన్న శత్రుభావాన్ని వదిలేసి ఆనందం వ్యక్తపరుస్తారు. వారి మధ్య పగలు, ప్రతీకారాలు చల్లారిపోయి ప్రేమ భావం ఏర్పడి తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు. యోధులందరూ రాత్రి వారితో పాటు అక్కడే ఉండి తెల్లవారుజామున అందరూ అదృశ్యమవుతారు. వేదవ్యాస మహర్షి శక్తి చూసి
పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. వేదవ్యాస మహర్షికి అందరూ కృతజ్ఞతలు చెప్పి పాండవులు, ద్రౌపది, సుభద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా కర్ణుడు మరణించిన తర్వాత తన సోదరులను కలుసుకున్నాడు.